హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ అగైన్. ఇట్స్ ఎ న్యూ వీడియో. అండ్ ఈరోజు ఏంటంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియోస్ చేస్తలేను అనుకుంటే ఈరోజు ఒక వీడియో స్టార్ట్ చేసిన మళ్ళీ. అండ్ ఈరోజు ఏంటంటే మెయిన్ థింగ్ వచ్చేసి ఎప్పటి నుంచో అనుకుంటున్నా చేయాలని చెప్పేసి బండికి ఒక చిన్న బండికి చాలా రోజుల తర్వాత ఎగ్జాస్ట్ పెట్టిద్దామని అనుకుంటున్నా. మైలేజ్ తక్కువ అవుతుందని తెలుసు, కాకపోతే చైనా సరే చేంజ్ చేద్దాం, బండి కొంచెం అట్రాక్ట్ వస్తుంది, ఇంకా మంచిగా అట్రాక్టివ్గా కనిపిస్తుంది అని చెప్పేసి బండికి ఎగ్జాస్ట్ అయితే పెట్టిపోతున్నా. సో గైస్ ఇప్పుడైతే ఆడికే పోతున్నాం. ఒకవేళ పోయిన తర్వాత నేను చూపిస్తా ఎగ్జాస్ట్ ఏది బాగుంటుందో అది దాన్ని పట్టిద్దాం, సౌండ్ ఏది మంచిగా వస్తుంది. అండ్ ఇంకోటి ఫైర్ కూడా రానికి ట్రై చేద్దాం. ఫైర్ కూడా వస్తుంది, బండికి పాప్స్ వస్తాయి. మంచి ఇంట్రెస్టింగ్ ఉంటుంది గైస్. వీడియో అయితే ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. వీడియో అయితే నెక్స్ట్ లెవెల్ వస్తుంది. అండ్ రిటర్న్ వచ్చేటప్పుడు మాత్రం ఎగ్జాస్ట్ పెట్టించిన తర్వాత క్రేజీ రియాక్షన్స్ వస్తాయి బండి నుంచి. పబ్లిక్ చాలా మంది నిజంగా ఒక సౌండ్ వస్తుంటే మస్తు రియాక్షన్ ఇస్తారు. ఎప్పటి నుంచో అనుకుంటున్నా చేంజ్ చేపిద్దామని చెప్పేసి ఆల్మోస్ట్ 2.5 years అయిపోతుంది బండి తీసుకొని కూడా. ఎగ్జాస్ట్ ఇంతవరకు చేంజ్ చేద్దాం కానీ ఇంకా చేంజ్ చేయలేదు. సో ఇప్పుడైతే ఫైనల్లీ టైం వచ్చేసింది చేంజ్ చేయడానికి. ఈరోజు చేంజ్ చేయబోతున్నాం. అండ్ అది యాక్రోపోవికా ఏది, లేదంటే ఏఆర్ఆ, లేదంటే ఇంకా వేరే కంపెనీస్ కూడా ఉంటాయి కదా, చూద్దాం అక్కడ ఏది మంచిగా ఉంటుందో అదే చేంజ్ చేద్దాం. ఎగ్జాస్ట్ ఏది సౌండ్ ఏది లౌడ్ వస్తుందో సౌండ్. అండ్ దీని తర్వాత ఎగ్జాస్ట్ చేంజ్ చేసిన తర్వాత మొత్తం వ్లాగ్స్ మొత్తం బాంబ్ వస్తాయి మొత్తం వ్లాగ్స్ అయితే. అండ్ మంచి రియాక్షన్ కూడా వస్తుంది వీడియోస్లో. అండ్ అగైన్ నేను షార్ట్ వీడియోస్లో కూడా అప్లోడ్ చేస్తుంటా. ఎవరైనా కొత్త పీపుల్స్ కానీ ఎవరైనా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఛానల్ని. డెఫినెట్గా వీడియోస్ మాత్రం నెక్స్ట్ లెవెల్ వస్తాయి. అండ్ కంటిన్యూస్గా వ్లాగ్స్ వస్తూనే ఉంటాయి. కంటిన్యూస్గా వ్లాగ్స్ వస్తూనే ఉంటాయి. అండ్ గైస్ డెఫినెట్గా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మనం ఇప్పుడే కొత్తగా స్టార్ట్ చేసాం కాబట్టి మనకు చాలా సపోర్ట్ అవసరం మీ నుంచి సపోర్ట్ వచ్చిందంటే లైక్ అది ఏమంటారు దాన్ని, మాకు ఆ బూస్టప్ అనేది వేరే ఉంటుంది వీడియోస్ చేయడానికి. ఇంకా వీడియోస్ చేయాలని చెప్పేసి ఖచ్చితంగా నెక్స్ట్ టైం నుంచి మంచి కంటెంట్స్తో ఒక మంచి వీడియోస్ వస్తాయి. డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. సో ఇప్పుడైతే అక్కడికి వెళ్ళిపోదాం గైస్. వచ్చేసినాం కోటికి అయితే. సో ఇప్పుడైతే ఎగ్జాస్ట్ చూసుకోవాలి, ఎగ్జాస్ట్ ఏది బాగుంటుందో చూసుకొని పోయి చెక్ చేసుకొని పెట్టేసుకోవాలి. చెక్ చేద్దాం గైస్ ఒక నిమిషం. చలో గైస్ చూసుకోవచ్చు, ప్రతి ఒక్క బైక్ ఇదే ఎగ్జాస్ట్ ఇస్తారు. కాకపోతే ఇంకో అవుతుంది మేడం కోక్ అయినప్పుడు వదిలేసాం ఆ క్యాన్ పెట్టిన ఏం లేదు. ఇగో క్రేజీగా అనిపిస్తుంది ఇలా నుంచి. ఇదే హెవీ ఉంది. సో ఎగ్జాస్ట్ అయితే రెడీ అయిపోయింది. దీనికి పెట్టేస్తున్నాను యాక్రోపోవిక్ ఎగ్జాస్ట్. సో సౌండ్ చెక్ చేయండి ఒకసారి. లౌడ్ వస్తుంది, చాలా లౌడ్ వస్తుంది. ఓ మ్యాన్ పడిపోతుంది అది. క్యాస్టన్ రోసిన్ ఒకసారి చెక్ చేద్దాం. ఇది కూడా సౌండ్ ఎట్లా వస్తుందో. భయ్యా అలాగో ఎక్కువ వస్తుంది నాకు తెలిసి. ఇది బేస్ ఎక్కువ వస్తుంది దీనికి. మ్యాన్ క్రేజీ వస్తుంది సౌండ్ అయితే అసలు బేసు. బాబా ఎస్సీ ప్రాజెక్ట్ ది మెయిన్ థింగ్. బాబా మస్తు వస్తుంది దీనికి మాత్రం నిజంగా చెప్పాలంటే క్రేజీ. సో గాయ్స్ ఎగ్జాస్ట్ అయితే ఫిట్ అయిపోయింది. ఇక్కడ సౌండ్ చేద్దామంటే మాత్రం కొంచెం భయం అవుతుంది, ఎందుకంటే వీళ్ళు పోలీసు వాళ్ళు వస్తారు అదే అని అంటారు, వద్దంటారు. నేను ఏటన్నా వేరే ఖాళీ ప్లేస్లో పోయి మీకు వినిపిస్తా సౌండ్ ఎట్లా వస్తుంది అనేది. ఫిట్టింగ్ అయితే కరెక్ట్ అయిపోయిందిగా, ఊడిపోకుండా ఉంటే చాలు. ఇది మళ్ళీ కావాలనుకున్నప్పుడు మళ్ళీ తీసి ఫిట్ చేసుకొని ఉండాలి. ఇది మళ్ళీ గట్లే ఇది కావాలనుకున్నప్పుడు మళ్ళీ ఫిట్ చేసుకొని మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. చూసుకుంటే వాళ్ళు పోలీసులు పట్టిరంటే కథం తీసుకొని లోపల వేసేస్తారు. బండి సీజ్ అంటాడు ఖాళీ. నీకు కావాలంటే నేను సైడ్కి పోయినాక ఎక్కడికైనా పోయిన తర్వాత తినిపిస్తా. సౌండ్ మాత్రం క్రేజీ వస్తుంది సౌండ్ అయితే. నైట్ టైం క్రేజీ నెక్స్ట్ లెవెల్ అసలు. నెక్స్ట్ లెవెల్ చెప్తున్నా కదా. ఇక ఇప్పటి నుంచి వస్తూనే ఉంటాయి వ్లాగ్స్ మాత్రం పట్ట కంటిన్యూస్గా వ్లాగ్స్ వస్తూనే ఉంటాయి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. నేను ఫస్ట్ టైం చూస్తున్నా బండికి ఎగ్జాస్ట్ వేయించుకున్నా. అది నా బండికి వేయించుకునే ఫస్ట్ టైం అది ఎగ్జాస్ట్. ఇప్పుడు ముందు ఏమవుతుందో ఏం స్టాండ్లు అయితే తెలియదు.
ఇప్పుడు ఫోన్ చేస్తారు అందరూ అరే అరే ముందే చెప్తున్నా బాయ్, ఫ్రెండ్స్ ఎవరైనా సరే బండి మాత్రం అడగకూరి, బండి అయితే తీయలేను ఇప్పుడు. బండి అయితే కష్టం, ఎందుకంటే ఎగ్జాస్ట్ చేసిన తర్వాత ఏడ పట్టుకునేది తెలియదు పోలీసు వాళ్ళు. ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా చాలా మంది పోలీసు వాళ్ళు ఉండే, ఇప్పుడు పోయేటప్పుడు ఎట్లా అని చెప్పేసి చిన్నగా భయం అవుతుంది మాకు కూడా. పోలీసుడు చేంజ్ చేసుకోవచ్చు, సౌండ్ రాదు. ఆడుకోవాలా మనం ఆట పట్ట ఏమనుకున్నావు మొత్తం. ఆడ పోలీసు ఉన్నాడు చూడు. నాకైతే బ్యాగ్ అయిపోయినాయి 2 నిమిషాలు అయిపోయింది. నేను అదే అనుకున్నా, బండి మీద వచ్చి మరి అడుగుతుండే పరిశాన్ అసలు చెప్పాలంటే మాట. అదే చెప్పాలా ఎక్కువ తీసేస్తున్నాం, అది వేపిస్తున్నా అని చెప్పి చెప్పిన, ఇప్పుడు వేపియానికే పోతున్నాం అని చెప్పిన. మరి వచ్చి అడుగుడేంది, మరి నిజంగా బండి మీద కదా వచ్చి పట్టిండనుకో, ఆపిండనుకో కథమే. క్రేజీ పో అసలు చెప్పాలంటే. చూసుకుంటా వాళ్ళు కొంచెం వెనక ముంగట కూడా చూసుకోవాలి నిజంగా. పని మీదనే పోతుండు, కానీ ఒకవేళ ఏమన్నా చూసిరనుకో ఎట్లా కుడతాడు మైక్ సౌండ్ వస్తుంది, ముఖం చూసి అడుగుతూనే ఉంటాడు. పట్టిరు అంటే మాత్రం ఖచ్చితంగా ఇచ్చి పెట్టారు. ఇక ఇక్కడ గుంజి కొట్టచ్చు, ఏం కాదు బాగా. చెక్ చేయండి గాయ్స్, సౌండ్ చెక్ చేయండి ఒకసారి. పోలీస్ అని వెళ్ళిపోలేదు అసలు. ఏమైంది? వచ్చినప్పుడు ఇంత భయం కాలే, సారీ స్టాక్ ఉన్నప్పుడు ఇంత భయం కాలే. చక్కగా ఉంటుంది అంట, నీటి ఉండే రోడ్డు పట్ పట్ పడ అంటుంది పోసా. గైస్ మొత్తానికి అయితే ఇంటికి వచ్చేసినాం. ఎగ్జాస్ట్ అయితే ఏపీ చేసినాం, ఆల్మోస్ట్ మొత్తం అయిపోయింది. అండ్ ఎగ్జాస్ట్ ఏదనేది మనం ఫిక్స్ అయిపోయినాం కాబట్టి ఎస్సీ ప్రాజెక్ట్ అయితే వేయించాను నేను గైస్. ఇది సౌండ్ అయితే చాలా లౌడ్ వస్తుంది, ఒకసారి మీకు వినిపిస్తా, ఒకసారి చూడండి. అండ్ ఆల్సో కమెంట్ చేయండి ఎగ్జాస్ట్ ఎట్లా ఉందో, సౌండ్ ఎట్లా ఉందో. అండ్ మీ బైక్కి మీ MT-15 కానీ లేదంటే మీ బైక్ ఏదైనా ఇంకా ఎక్కువ సౌండ్ వస్తుందంటే అది కూడా చెప్పండి, ఒకసారి ట్రై చేద్దాం అది కూడా. అండ్ డెఫినెట్గా ఇది మాత్రం చాలా లౌడ్ ఉంది. వచ్చేటప్పుడే నార్మల్గా మీరు వీడియోలో కూడా చూసుకోవచ్చు, వేరే ఫుల్ వీడియోలో చూడండి. డెఫినెట్గా దానిలో ఒక పోలీస్ అనేది వెనక నుంచి వచ్చి చెప్తుండు, ఏందా సౌండ్ ఏంది, సైలెన్సర్ చేంజ్ చేయించేసి, ఎందుకు అట్లా సౌండ్ వస్తుంది, వేరే ఎందుకు పెట్టిస్తాం, ఒరిజినల్ సైలెన్సరే పెట్టి అది అని చెప్పేసి అని అన్నాడు. కాకపోతే అప్పుడు వీడియో ఆన్ లేదు, తర్వాత ఆన్ చేసిన, ఆయన ముందుకు వెళ్ళిపోయిన తర్వాత ఆన్ చేసిన. కాకపోతే సౌండ్ మాత్రం మస్తు లౌడ్ వస్తుంది, చాలా అంటే చాలా లౌడ్ వస్తుంది. ఒకసారి మీకు వినిపిస్తా అయినండి కావాలంటే. డెఫినెట్లీ యూ విల్ లవ్ ఇట్ గైస్. ఇక్కడ పబ్లిక్ అయితే ఎవ్వరు లేరు, అందు గురించి అని చెప్పి వీడికి వచ్చి సౌండ్ వినిపిస్తున్నా. అండ్ సౌండ్ ఎట్లుందో ఒక్కసారి కమెంట్ చేయండి గైస్. పాప్స్ అయితే క్రేజీ వస్తున్నాయి, సౌండ్ అయితే మాత్రం పట్ 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 అని వస్తుంది. బండి నడుపుతుంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది సౌండ్ అయితే అసలు చెప్పాలంటే. సరే కమెంట్ చేయండి ఎట్లుందో సౌండ్ మాత్రం. నెక్స్ట్ లెవెల్ వస్తుంది మాత్రం సౌండ్ అయితే మాత్రం, క్రేజీ క్రేజీ వస్తుంది.
మాత్రం నెక్స్ట్ లెవెల్ వస్తుంది గైస్. నిజంగా చెప్తున్నా కదా, బండి పక్క నుంచి పోతుంటే మాత్రం ఒక్కొక్కరు పిచ్చోళ్ళు అయిపోతారు. ఏందా సౌండ్ అని చెప్పేసి ఒక్కొక్కరు ఎట్లా చూస్తారు అంటే నిజంగా. అంటే మీరు వీడియో అయితే తీయలేదు, ఎందుకంటే చూసే కొంచెం వేరే అయిపోతుంది అని చెప్పేసి, కొంచెం న్యూసెన్స్ వద్దని చెప్పేసి మెల్లగా నడుపుకుంటూ వచ్చినాం చూసుకుంటా. దాని సౌండ్కే మస్తు మంది చూస్తారు. రియాక్షన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ వస్తుంది. నెక్స్ట్ వీడియోలోనే ఖచ్చితంగా చూపిస్తారు రియాక్షన్ ఏంటంటే. డెఫినెట్గా ఇప్పటికైతే ఈ సౌండ్ ఎట్లుందో ఒక్కసారి కమెంట్ చేసి చెప్పండి గైస్. నిజంగా మస్తు వస్తుంది సౌండ్ మాత్రం, క్రేజీ అంటే క్రేజీ. అండ్ మ్యాక్సిమం ఆల్మోస్ట్ మీరు MT-15లో అక్రోపోవిక్ మాత్రమే చూస్తుండొచ్చు. ఒక్కసారి ఎస్సీ ప్రాజెక్ట్ అయితే చూడండి, క్రేజీ వస్తుంది సౌండ్ అయితే మాత్రం. నెక్స్ట్ లెవెల్ లౌడ్ వస్తుంది అసలు సౌండ్ అయితే. వద్దు వేరే వాళ్ళు వస్తాం. రీల్ తీస్తున్నాం, ఒక్కసారి చూద్దాం, చెక్ చేద్దాం. డెఫినెట్గా మాత్రం మీకు ఖచ్చితంగా నచ్చుతుంది.